బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఆదిలోనే రసాభాసగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశమైంది. ప్రజా సమస్యలపై వివిధ పార్టీ కార్పొరేటర్లు మేయర్ను చుట్టుముట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఆదిలోనే రసాభాసగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశమైంది. ప్రజా సమస్యలపై వివిధ పార్టీ కార్పొరేటర్లు మేయర్ను చుట్టుముట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల డిమాండ్స్ ఏంటి? ఎందుకని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఆర్గ్యుమెంట్స్ తో కొనసాగుతుంది? 15 నిమిషాల పాటు అయితే వాయిదా పడింది. ఎప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది? రాధిక, మనం చూడవచ్చు జీహెచ్ఎంసీ 9వ కౌన్సిల్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రారంభము ఎవరైతే గద్వాల్ విజయలక్ష్మి మేయర్ ఉన్నారో ప్రారంభించినటువంటి 5 నిమిషాలకే వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ సభలో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారిగా ఇటు మేయర్కు సంబంధించినటువంటి పోడియం అయితే ముట్టడించడం జరిగింది. ఈ క్రమంలో మనం చూడవచ్చు గతంలో బీఆర్ఎస్ మేయర్గా ఉన్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీన్ని ఏదైతే జీర్ణించుకోలేనటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కసారిగా ప్లకార్డులు తీసుకొని మేయర్ రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అయితే సభను సజావుగా సాగనీయనటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో 15 నిమిషాల పాటు కూడా ఈ యొక్క కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పటికే ఈరోజు బీఆర్ఎస్ గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో కొన్ని విధి విధానాలతో ముందుకు పోవాలని చెప్పేసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో అయితే ఈరోజు జరగనటువంటి కౌన్సిల్ను పూర్తి స్థాయిలో అడ్డుకొనడమే లక్ష్యంగా ఏంటంటే ఇటు జీహెచ్ఎంసీ మేయర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేది, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రొటెస్ట్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే సభ సమావేశం స్టార్ట్ అయినటువంటి 5 నిమిషాల్లోనే మొత్తం స్పీకర్కి సంబంధించినటువంటి ఇక్కడ మేయర్కి సంబంధించినటువంటి పోడియాన్ని అయితే ముట్టడించి ప్లకార్డులతో ధర్నాలు ర్యాలీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేయర్ కూడా రాజీనామా చేయాలి ప్రజాస్వామ్యతంగా అంటే ఈ క్రమంలో మేయర్ కూడా కార్పొరేటర్లపై సీరియస్ అవ్వడం జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి అర్హత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు లేదు. ఎందుకంటే గతంలో పార్టీ ఫిరాయింపులపైన పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తప్పిదాలు చేసింది. ఈ క్రమంలో తనను కానీ అదేవిధంగా పార్టీలు మారినటువంటి వారిని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు కానీ, శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులకు లేదనేటువంటి ఒక అంశాన్ని పై అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మేయర్ 15 నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాన్సూన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, అదేవిధంగా డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు, హైదరాబాద్ వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలను కూడా సుదీర్ఘంగా చర్చించాలనేటువంటి ఒక ప్రధాన ఎజెండాతో అయితే ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించినటువంటి గద్వాల్ విజయలక్ష్మికి అయితే
కార్పొరేటర్ల నిరసనతో అయితే ఒక్కసారిగా 15 నిమిషాల పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి. ఇక సభలో కూడా పూర్తిస్థాయిలో గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, అదేవిధంగా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు అందరూ కూడా ఒకరికొకరు సంబంధం లేని విధంగా అయితే సభలో రసభాస తెరదీయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే బీజేపీ అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల మధ్య కూడా కొంత వివాదం తలెత్తింది. మాటల యుద్ధం కూడా చెలరేగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జై శ్రీరామ్ నినాదాలు ఎత్తుకోవడంతో ఎంఐఎం సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఇది సభకు సంబంధించి సభలో ఇలాంటి విధంగా వ్యవహరించొద్దంటూ కూడా ఎంఐఎం సంబంధించినటువంటి కార్పొరేటర్లు చెప్పిన నేపథ్యంలో ఇటు ఇరు వర్గాల మధ్య కూడా ఇటు బీజేపీ ఎంఐఎం సంబంధించినటువంటి కార్పొరేటర్ల మధ్య కూడా కొంత తోపులాట కూడా జరిగింది. ఎందుకంటే సభ ప్రారంభమైనటువంటి కొద్ది నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో రసాభాసకు తెరదీయడంతో పాటు గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనడంతో అయితే ఒక్కసారిగా ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెంటనే 15 నిమిషాల పాటు కూడా సమావేశాన్ని వాయిదా వేస్తూ అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. అనంతరం 15 నిమిషాల తర్వాత కూడా తిరిగి సమావేశాన్ని ప్రారంభించి హైదరాబాద్ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా క్షుణ్ణంగా కార్పొరేటర్లు కానీ ఇటు ప్రభుత్వం దృష్టికి కానీ కార్పొరేటర్ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అదనపు నిధులు మంజూరు చేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో అయితే సమ్మను తిరిగి ప్రారంభించబోతున్నట్లేదు మనకు తెలుస్తూ ఉంది రాధిక.